చాలా బాగా పొగిడారు అందరూ. కానీ ఫస్ట్ టైం నామినేషన్స్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. నేను ఇదే విషయం స్టేజ్ మీద నాగార్జున సార్ దగ్గర చెప్పానా, నెగిటివ్స్ ఏమి లేవు, ఆవిడ గ్యారంటీగా నామినేషన్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఐ మీన్ జనాలు ఓట్ చేస్తేనే ఉంటారు, లేదంటే బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి చూసిన తర్వాత ఎవరికీ లేనంత పాజిటివిటీ రోహిణి గారు ఉంది. కానీ ఆ పాజిటివిటీ మొత్తం ఓటుగా మారలేదు. ఎందుకు అంటే ఎంటర్టైనర్ని అరే వీళ్ళు ఉంటే బాగుంటుందిరా అనుకుంటారు, కానీ వీళ్ళు ఉండాలిరా అనుకోరు. అది నిజమండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. నేనే అనుకుంటా, సినిమాలో కమెడియన్స్ని చూస్తాము, అరే వీళ్ళ ఎండింగ్ ట్రాజిడీ ఇచ్చినా ఫన్నీ ఇచ్చినా నవ్వుకుంటాం. హీరోయిన్లకి ట్రాజిడీ ఎండింగ్ ఇస్తే ఒప్పుకుంటామా? అరే ఏంట్రా ఇదని ఫీల్ అయిపోము. మూవీ అంటారమ్మా, ఒక రియాలిటీ బ్రో. ఆ రకంగా చిన్నప్పుడు అలవాటు పడిపోయాం మనందరం. ఇప్పుడు నేను ఇది మీకు కాదు చెప్తుంది, టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇది యాక్సెప్ట్, ఎవరైనా ఒప్పుకోవాల్సింది. అవునన్నా కాదన్నా ఇది నిజం బ్రో. అంటే ఇందులో హీరో ఎవరంటే చెప్పారు. మీరు బిగ్ బాస్ స్ట్రాటజీ ఏమన్నా వాడారా, లేకపోతే మీకు ఎలా అనిపిస్తే అలా బిహేవ్ చేస్తారా? స్ట్రాటజీ ఏముంటుంది బ్రో, మనం ఏదో అనుకున్నా అది వర్కౌట్ కాదు బిగ్ బాస్లో. ఎందుకంటే రోజు రోజుకి ఆయన ఆట మారుస్తాడు. ఎలా ఆడాలనేది మనం చెప్పలేము, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆడాలి. అందుకని దానికి స్ట్రాటజీలు వేసుకొని వెళ్ళినా వర్కౌట్ కావు, అప్పటికప్పుడు ఏదో ఉంటుంది అంతే. మరి బిగ్ బాస్ లో హీరో ఎవరంటే ఏం చెప్తారు? కొంతమంది గేమ్ ఆడకపోయినా జస్ట్ ఏదో ఒక ట్రాక్ స్టార్ట్ చేసి ఆ ట్రాక్ మీద కూడా సస్టైన్ అయింది, ఇప్పటిదాకా కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారన్న? అలా బ్రో అలా అవుతుందని మీకు అనిపిస్తే అది నేనేం చేయలేను, నాకైతే అనిపించలేదు. కానీ అబ్బాయి నాకు బిగ్ బాస్ చెప్పేసి నేను 6వ వారం నుంచి 13వ వారం దాకా ఉన్నా. నా ఆట గురించి అడగని చెప్తా. 5 వారానికి ముందు 13 నిన్న లాస్ట్ వీక్ కూడా నేను చూడాల, ఓపెన్ గా చెప్తున్నా. బిగ్ బాస్ లో హీరో అంటే ఎవరు చెప్తారండి? మీరు జనాలు ఎవడో హీరో అనుకుంటే వాడు హీరో బ్రో. కొంతమంది నన్ను హీరో అనుకుంటారు, నేను హీరోనే. ఎలిమినేట్ అయినా ఆవిడ వెళ్ళిపోయిందా, నన్ను నుంచో పెట్టారా? మీరు బిగ్ బాస్ లో ఏం నేర్చుకున్నారన్న ఈ వీక్స్ లో? గుడ్ క్వశ్చన్ బ్రో. బేసిక్ గా మనిషి అన్నవాడు వచ్చిన దాంతో సంతృప్తి చెందాలని నేర్చుకున్నా బ్రో. లైవ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. లాస్ట్ టైం నేను 9 వారాలు ఉన్నా. 9 వారాల నుండి అది నా ఒక యూట్యూబ్, నేను మీలాగే యాంకర్ని ఫుడ్ వీడియోలు చేసుకునేవాడిని. నా లాంటి వాడు ఒక బిగ్ బాస్కి వెళ్ళి 9 వారాలు ఉన్నట్టు చాలా గొప్ప. నేను దాన్ని గొప్పగా ఫీల్ అవ్వకుండా అరే మా అమ్మ రాలేదు కదా నెక్స్ట్ వీక్ అని బాధను నేను లోపల పెట్టుకున్నా. ఆ 9 వారాలతో నేను సంతృప్తి చెందాలా, దానివల్ల నేను సంవత్సరం ఎఫెక్ట్ అయ్యా. ఈసారి మా అమ్మ లోపలికి వచ్చింది, టాప్ 5కి వెళ్ళాలి, వెండర్ కొట్టాలి అనేది పెట్టేసుకున్నాను అనుకో, మనిషి సంతృప్తి అందరు దేనికి అది పెట్టేసుకున్నాను. మళ్ళీ బయట రాగాలి, అబ్బా టాప్ 5కి వెళ్ళలేదు రా తేజ, కానీ నేను బాధపడాల్సి వచ్చింది. వద్దు, వచ్చిన దాంతో సంతృప్తి చెందు, మూసుకొని కూర్చో. మళ్ళీ వస్తే వెళ్తారన్నా? కొడతారు, మీరే కొడతారు. అన్న అనే ఒక పదం అనేది ఎవడన్నా చూసాడు అనుకో, నాకు ఛాన్స్ ఇట్లాగే పిలవాలి, అది అసలు ఆ థాట్ అలా. నాకు పెద్దవాళ్ళందరూ అన్నాన్ని పిలవడం అలవాటు అండి. అదే అక్కడ అంతే. మామూలు అమ్మాయిలు అయితే మేడం అని అలవాటు. కొత్తలో మేడం, తర్వాత రాబోయే ఎన్నో వస్తాయి. అలవాటు అయ్యేదాకా మేడమే వచ్చేస్తాయి. అవినాష్ అన్న గురించి ఆడియన్స్ ఏం చెప్తారు? ఇందాక చెప్పిన మాట ఏనండి. బేసిక్గా ఎంటర్టైనర్స్ని విన్నర్స్గా చూడరు అనేది మేము అనుకున్న మాట. బయటకు వచ్చినాక తప్పు, మీరు విన్నర్లు అవుతారు, మీరు ఆడిన దాన్ని బట్టి అవుతారు, ఇది అన్నారు. గట్టిగా ఆడిన వ్యక్తి ఒక్కసారి నామినేషన్ రాగానే బయటకు వచ్చేసి ఓకేనా అండి అన్న ఒకటన్నా కంప్లీట్ చేసిన తర్వాత నీకు చెప్తాను. అంటే ఇప్పుడు అవినాష్ అన్న నేను మళ్ళీ చెప్తున్నా 5వ స్థానంలోనే ఉన్నాడు. ఎందుకంటే 2 సార్లు నామినేషన్స్లోకి వచ్చాడు. జస్ట్ ఓట్ బ్యాంక్ చాలా తక్కువగా ఉంది. కానీ ఎంటర్టైనర్ గెలిపించుకుందామని మేము చెప్పినప్పుడు ఎలాగైతే రియాక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు సరే గెలిపించలేకపోయినా అట్లీస్ట్ కొన్ని స్థానాలు ముందుకు తీసుకెళ్దామని అనిపించి ఆయనకు ఓట్ వేయండి, సీరియస్లీ మేము అన్నది తప్పు అని చెప్పి వెనక్కి తీసుకుంటాం, లేదంటే అదే మాట నిజం అనుకొని కంటిన్యూ అయిపోతాం. ఎందుకంటే ఈ సీజన్లో ఈ రకంగా వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఎంటర్టైనర్స్ ఈ రకంగా టాప్ 5కి వస్తారని కూడా లేదు. ఇప్పుడు దాకా జరిగిన ఎన్ని సీజన్లో ఏ ఎంటర్టైనర్ రాలేదండి బాబు, ఎవరు రాలా. ఈయన వచ్చాడు ఈరోజు, మీరందరూ దానికి సపోర్ట్ చేయాలి, ఎంటర్టైనర్ గెలిపిస్తాం అనుకుంటే 1-2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాం, మేము అందరికీ ఓకే. అరే కాదురా జనాలు ఇలా అనుకోలేదు. అన్న ఒకటి టేస్టీ తేజ నామినేట్ చేస్తే ఎలిమినేట్ అయిపోతున్నారండి ప్రతి ఒక్కరు. అవ్వలేదు కదా ఈసారి. అదే ఈసారి అవ్వలేదంటే కిందసారి ఎక్కువ అలాంటి మీన్స్ వచ్చాయి, ఈసారి కూడా కొన్ని వచ్చాయి. కానీ దాని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు? సీజన్ 7 కోసం అది యాదృచ్ఛికంగా జరిగిందే కానీ అదే ప్లాన్ గీండే కదా నాకు అనిపించి నేను నామినేట్ చేస్తాను, అది ఎలా జరిగింది.